హాయ్ అండి. నువ్వుల పొడితోని మనం ఒక పొడి రెసిపీ చేసుకోవచ్చండి. ఆ పొడి అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బావుంటుంది. అంతే కాకుండా దాన్ని కూరల్లో కూడా వేసేసుకొని మనం చేసుకోవచ్చనమాట. నువ్వుల్లో అనేవి చాలా రకాల విటమిన్స్ ఉంటాయండి. కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అందుకే నువ్వుల పొడిని డైలీ తీసుకుంటే చాలా మంచిది. సో, ముందుగా ఏంటంటే ఒక పాన్ తీసుకొని ఆయిల్ అనేది వేయకుండా పావు కేజీ వరకు తెల్ల నువ్వుల్ని వేయించుకోవాలి. వాటితో పాటు ఎండుమిర్చి నేను 3 వరకు వేశాను. మీకు ఇంకా కారం కావస్తే వేయించుకోవచ్చు. నువ్వులు వేగంగా వేగిపోతాయండి. సో, దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోండి. సో, వేగిన తర్వాత మిక్సీ జార్‌లో తీసేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే పొడి ఆడండి. వేడిగా ఉన్నప్పుడు వాడితే మీకు ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. సో, బాగా చల్లారిపోయిన తర్వాత దాన్ని పొడి ఆడుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ పొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి ఎంత కాలమైనా నిల్వ ఉంటుందండి. ఈ కూరల్లో కూడా ఈ పొడి వేసుకొని మనం చేసుకోవచ్చండి. అంతేకాకుండా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బావుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్